ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే రామాయణం బొమ్మలు కనువిందు చేస్తాయి. మహాభారతం సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. కూచిపూడి మువ్వలు, కథాకలి చిందులు, తోలుబొమ్మలాట ముచ్చట్లు, కలంకారి ముద్రలు స్వాగతం పలుకుతాయి. తాత ముత్తాతల కాలం నాటి పనిముట్లు తారసపడతాయి. ఇవన్నీ చేతి వృత్తుల గొప్పదనాన్ని, కళాకారుల ప్రతిభను కళ్ళకు కడుతూ ఇది నా భారతీయత అంటూ కబుర్లు చెబుతాయి. బొమ్మలు, కళాకృతులు, ఉపకరణాల రూపంలో ఘనమైన దేశ వారసత్వాన్ని మన ముంగిట ఆవిష్కరిస్తాయి. మరి మ్యూజియంలోకి అడుగు పెట్టినట్లు మ్యాజిక్ చేసే ఆ కళాత్మక లోగిలను చూసొద్దామా? మన దేశంలో ప్రాంతాన్ని బట్టి కళలు, చేతివృత్తులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని పరిరక్షించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అయితే ఆ చేతివృత్తులు, కళాకారులు తయారు చేసినటువంటి అన్ని రకాల బొమ్మలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటన్నిటి కూడా ఓ చోటకు తీసుకొచ్చి నేటి తరానికి పరిచయం చేసేటువంటి ఉద్దేశంతో ఓ వ్యక్తి అపూర్వ సేకరణ చేశారు. ఆ లోగిల్లోనే మనం ప్రస్తుతం ఉన్నాము. ఆ బొమ్మలన్నీ చూద్దాం, ఆ విశేషాలన్నీ మనం తెలుసుకుందాం. భారతదేశం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు, చేతి వృత్తులకు పుట్టినిల్లు. ప్రాంతానికో యాస, రాష్ట్రానికో భాష ఉన్నట్లే ఆచార వ్యవహారాలు, కళారూపాలు, వృత్తులు మారుతూ ఉంటాయి. అయితే కాలక్రమంలో చాలా వరకు కనుమరుగవగా మరికొన్ని ఉండి లేనట్లు ఉనికి కోసం పోరాడుతున్నాయి. పురాణాలు, ఇతిహాసాలు కూడా నేటి తరానికి తెలియని పరిస్థితి. వీటన్నింటినీ పరిరక్షించడం కోసం ఏం చెయ్యాలని ఆలోచించారు బాపట్ల జిల్లా నల్లూరు గ్రామానికి చెందిన ఆరెమండ రవి కళ్యాణ చక్రవర్తి. ఉన్నత విద్య పూర్తి చేసి డాక్టరేట్ పొందిన ఈయనకు చిన్నప్పటి నుంచే సంస్కృతి, కళలు, కళాకారులంటే అపారమైన గౌరవం. అందుకే భారతీయ సంస్కృతి పట్ల ప్రేమ, పురాణాలపై భక్తి, కళల పట్ల అనురక్తితో సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ప్రతిమలు సేకరించి ఇంటినే బొమ్మల భాండాగారంగా తీర్చిదిద్దారు కళ్యాణ చక్రవర్తి. సంప్రదాయ కళాకృతులు సేకరించి భవిష్యత్తు తరాలకు అందించడంపై దృష్టి సారించారు చక్రవర్తి. 2016లో నుంచి బొమ్మల సేకరణ ప్రారంభించారు. ఇందుకోసం దేశమంతా 2 ఏళ్లు తిరిగారు. ఎక్కడ బొమ్మలుంటే అక్కడకు వెళ్లి ఆకర్షణీయమైన కళాకృతులు సేకరించారు. ఇంకా సేకరిస్తూనే ఉన్నారు కూడా. అలా ఇప్పటివరకు 1,00,000కు పైగా బొమ్మలు సేకరించడం విశేషం. ఈ బొమ్మలు ఉంచేందుకు ఇంట్లో స్థలం సరిపోకపోవడంతో ప్రత్యేక ఆలోచన చేశారు. 4 కంటైనర్లు కొనుగోలు చేసి వాటి లోపలి భాగాన్ని అరలుగా విభజించారు. అందులో క్రమ పద్ధతిలో బొమ్మలు అమర్చి సందర్శకులు చూసేందుకు అనువుగా ఉండేలా చేశారు. రామాయణ, మహాభారతంలోని ముఖ్య ఘట్టాలను బొమ్మల ద్వారా వివరించేలా ఏర్పాటు చేశారు. తాను సేకరించిన వాటిని ప్రదర్శించే ప్రాంతానికి జగన్మోహనం అని పేరు పెట్టారు. దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగి ఈ చారిత్రక బొమ్మలు సేకరించారు కళ్యాణ చక్రవర్తి. ఆయా రాష్ట్రాల్లో పేరుగాంచిన బొమ్మలన్నింటినీ మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలు, ఇతివృత్తాలు, కట్టు బొట్టు ఇలా అన్ని భవిష్యత్తు తరాలకు అందించడం కోసం సొంత డబ్బులతో కళాకృతులు ఒకే చోటుకు చేర్చారు. తాను సేకరించిన బొమ్మలతో పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో అనేక చేతి వృత్తులు ఉన్నాయి. వేటికవే ప్రత్యేకం కూడా. నాగపూర్లో కాగితపు గుజ్జుతో తయారు చేసే బొమ్మలకు ఎంతో పేరుంది. ఏపీలో కళంకారీ ఎలాగో ఒడిశాలో వటచిత్ర, తెలంగాణలో చేర్యాల, తమిళనాడు టాంజూర్ పెయింటింగ్ ప్రసిద్ధి. అలాగే కర్ణాటకలో మైసూర్ పెయింటింగ్, మహారాష్ట్ర వర్లీ చిత్రాలు, గోవాలో కావి ఆర్ట్, కేరళలో న్యూరల్ ఆర్ట్, ఇలా ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన చిత్రకళ ఉంది. ప్రత్యేకమైన చేతివృత్తులు ఆయా రాష్ట్రాల సొంతం. నృత్యాలు, గిరిజన తెగలు వేటికవే ప్రాధాన్యమైనవి. వీటి కోసం చక్రవర్తి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగారు.
అక్కడి కళాకారుల చేతుల్లో పురుడు పోసుకున్న వాటికి ప్రాధాన్యమిచ్చి తన మ్యూజియంలో తెచ్చిపెట్టారు. రామాయణం, మహాభారతం, భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భావితరాలకు సులువుగా అర్థమయ్యేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మలన్నీ కూడా కళాకారులు చేసినవే కదా. వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కళతో పాటు సంస్కృతి సాంప్రదాయం మేళవింపుగా ఉన్నాయి. అందుకని వీటిని సేకరించి రాబోయే తరానికి అందించడం. ఒక్క మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర నృత్యం ఎలా ఉందో, రాష్ట్ర హస్తకళ, ఆర్ట్, చేనేత కళ, రాష్ట్ర చిత్రకళ అన్నీ ఉన్నాయి. కాకపోతే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయటంలా, దాని గురించి తెలుసుకోవటంలా, తెలుసుకోవాల్సినంత వెలుగులోకి రావాల్సినంతగా రావటంలా. ఇప్పుడు నిర్మల ఆర్ట్ ఉంది మనకి తెలంగాణలో, చెరియాలా ఉంది, ఎన్ని ప్రాంతాల్లో చాలా ఉంది. ఇది చూడండి, ఇక్కడ రాధాకృష్ణులు ఉన్నారు, అవి కాగితం గుజ్జుతో తయారైనవి. నాగపూర్లో చేస్తారు. ఎల్లాపంతుల రమణి గారని ఆవిడ ఒక 40 మంది అభాగ్యులైనటువంటి వాళ్ళని దగ్గరికి తీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఆవిడ కళాకారిణి, అవన్నీ చేత్తో చేసిన ఆవిడ దగ్గర చాలా బొమ్మలు. నేను నాగపూర్ వెళ్ళి 2 రోజులు ఉండి కొనుక్కొచ్చి ఆవిడ బొమ్మల తర్వాత పార్లమెంట్లో కూడా పెట్టారు. ఇప్పుడు కొత్తగా కట్టిన పార్లమెంట్ భవన్ ఉంది, ఆ పార్లమెంట్ భవన్లో ఆవిడ బొమ్మలు పెట్టారు. స్వాతంత్ర్య సమరయోధులు, పూర్వం ప్రజల వస్త్రధారణ, అప్పట్లో ఉపయోగించిన సంగీత వాయిద్యాలు సహా అనేక బొమ్మల్ని చూస్తూనే ఆకళింపు చేసుకునేలా కంటైనర్లలో ఏర్పాటు చేశారు చక్రవర్తి. బొమ్మలు కొనుగోలు చేసి కంటైనర్లలో ప్రదర్శించడం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. డబ్బు వెచ్చించడం కంటే వాటిని సేకరించడం, ప్రదర్శించడం కోసం ఎక్కువగా కష్టపడ్డారు. ఎందుకంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఎంతో ఓపిక ఉండాలి. భావితరాలకు దేశ ఔన్నత్యం, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియజేయాలనే ఇన్ని రకాల బొమ్మలు సేకరించినట్లు కళ్యాణ చక్రవర్తి వివరిస్తున్నారు. మరుగున పడిపోతున్న కళల్ని బతికించే క్రమంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. చరిత్ర, కళలపై అవ్యాజ్యమైన ప్రేమ ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో బొమ్మలు సేకరించినట్లు తెలిపారు. దాని మీద అభిరుచి, ప్యాషన్ ఉంది కాబట్టి, ప్యాషన్ ఉన్నప్పుడు పెయిన్ ఉండదు. అభిరుచి ఉన్నప్పుడు అందులో ఇక మనకేమీ అలుపు ఉండదు. ఇష్టంగానే అన్నీ కలెక్ట్ చేయటం, ఏ ఏ ప్రాంతాల్లో లోకల్ ఆర్టిస్ట్స్ ఎవరున్నారు, ఆ ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని కళలు అసలు మరుగున పడిపోతున్నాయి కనుక అటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళటం, ఆ కళాకారుల్ని ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళ దగ్గర తెచ్చుకోవటం, కొన్ని అట్లా చేయటం కూడా జరిగింది. ఖర్చుతో కూడిన వ్యవహారమే. మా నాన్నగారు నాకు సపోర్ట్ చేశారు. మా నాన్నగారే కాకుండా మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. కళ్యాణ చక్రవర్తి తాను సేకరించిన బొమ్మలతో తెనాలి, విజయవాడ, మైసూరులో ప్రదర్శన నిర్వహించారు. సంక్రాంతి, దసరా వంటి పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే వీటిని ఒకచోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లడం ఎంతో ప్రయాసతో కూడిన వ్యవహారం. అన్నింటినీ జాగ్రత్తగా ప్యాక్ చేయటం, తీసుకెళ్లడం, అక్కడ ప్రదర్శనలో ఉంచడం, మళ్లీ తీసుకురావడం ఒక్కరి వల్ల సాధ్యం కాదు. రవాణా ఖర్చుతో పాటు మనుషులను ఏర్పాటు చేసుకోవాలి. అయితే ప్రదర్శనల ద్వారా చక్రవర్తి ఆశించేది కేవలం సందర్శకుల అభిమానం మాత్రమే. అక్కడకు వచ్చిన పెద్దలు, పిల్లలు ఈ బొమ్మలు చూసి మన ప్రాచీన వ్యవహారాలు, వారసత్వం గురించి సులువుగా తెలుసుకుంటారు. ముఖ్యంగా పిల్లలు ఏదైనా చెబితే అర్థం చేసుకోవటం కంటే చూస్తేనే ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. ఈ బొమ్మలు చూడడం ద్వారా వారు ప్రత్యక్ష అనుభూతిని పొందుతారని చక్రవర్తి చెబుతున్నారు. బొమ్మలు అయితే చిన్న చిన్న బొమ్మలు, పెద్ద పెద్ద బొమ్మలు, బుల్లి కూడా ఉన్నాయి నా దగ్గర. అన్నీ కలిపి 1,00,000 బొమ్మలు ఉంటాయి. దీని మీద ఎంత వెచ్చించాననేది నాకు గుర్తులేదు, ఎందుకంటే ఒక్కసారిగా ఖర్చు పెట్టింది కాదు. వాల్యుబుల్ కలెక్షన్. ఇది ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళి పెట్టాలంటే ఇన్ని పెట్టలేము. ఇన్ని ఇంకో చోట కదిలించడం అంటే అది అయ్యే పని కాదు. అందుకని ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తే ముందు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చూడటానికి అవకాశం కలిగి ఎవరైనా చూడొచ్చు. చూడాలని ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు బృందాలుగా వచ్చి ముందు అపాయింట్మెంట్ తీసుకుని మేము వస్తామని చూపిస్తాం, ఎవరికైనా చూపిస్తాం. ఇతర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం కావడంతో తన ఇంట్లోనే బొమ్మలను ప్రదర్శనకు ఉంచి వచ్చిన వారికి చూపిస్తున్నారు చక్రవర్తి. దీనికోసం ముందుగా అనుమతి తీసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా పాఠశాల పిల్లలు, కళా సంస్థల వారికి ప్రాధాన్యమిస్తున్నారు. వచ్చిన వారు రవి కళ్యాణ చక్రవర్తి ఏర్పాటు చేసిన మ్యూజియం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్కూల్ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పిల్లలు చూడాలి, ఇది మెయిన్. చూస్తే మన దేశం, మన సంస్కృతి బాగా తెలుస్తుంది పిల్లలకి. శ్రీకృష్ణ జననం దగ్గర నుంచి, భారతం దగ్గర నుంచి, సుధాకృష్ణ మొత్తం అన్ని తను
అసలు మామూలుగా కాదు. ఇంత అని అబ్బాయి గురించి మేము చెప్పలేము. చాలా శ్రమపడి ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారండి. వాటి గురించి ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ ఇప్పుడు కృష్ణుడు ఉన్నారనుకోండి, ఆయన జననం తర్వాత ఆయన చేసిన ఇవి వరుసనే బోర్డులో పెట్టారు కదా, ఆ బోర్డు ప్రకారం చదువుకుంటుంటేనే అర్థం అవుతుంది. పెద్దాళ్ళు వచ్చి కొంచెం చెప్తుంటే వాళ్ళ పిల్లలకి తొందరగా అవగాహన వస్తుందండి. ఇత్తడి, ఇనుము, వెదురు, జనపనార, చెక్క, కాగితం, పింగాణి, గాజు ఇలా అన్ని రకాల పదార్థాలతో తయారు చేసిన బొమ్మలు, కళాకృతులను చక్రవర్తి ఏర్పాటు చేసిన మ్యూజియంలో మనం చూడొచ్చు. మన ప్రాచీన కాలం నాటి వస్తువులు కూడా కళ్యాణ చక్రవర్తి జగన్మోహనంలో ఉన్నాయి. వివిధ రకాల లోహ పాత్రలు, వంటింటి సామాగ్రి, పూజల్లో వాడే పాత్రలు, రోళ్లు, రోకళ్లు, వ్యవసాయ ఉపకరణాలను సేకరించి ఉంచారు. పట్టణాలు, నగరాల నుంచి వచ్చేవారికి ఇవన్నీ అరుదైన, అపురూపమైన వస్తువులే. మనం చూస్తున్నటువంటి ఈ వస్తువులన్నీ మన తాత ముత్తాతల కాలంలో ఇళ్లలో కూడా వినియోగించినటువంటి వస్తువులు. వంట కోసం కావచ్చు, ఇతర కార్యక్రమాల కోసం కావచ్చు, ఇలాంటి లోహపు పాత్రలన్నింటినీ కూడా అప్పట్లో భారీగా వినియోగించేవారు. కొన్ని వందల సంవత్సరాల నాటి ఈ పాత్రలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా సేకరించడంతో పాటు వాటిని పరిరక్షించడం కూడా చాలా ఓపికతో కూడిన వ్యవహారం. రవికళ్యాణ్ చక్రవర్తి ఆ కార్యక్రమాన్ని అయితే చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారని చెప్పాలి. మన సంస్కృతిని, మన వారసత్వాన్ని ఇవన్నీ కూడా కొనసాగించడం, నేటి తరానికి మన సంప్రదాయాల్ని తెలియజెప్పడం కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతైనా అభినందనీయం. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బాపట్ల జిల్లా.